నమస్తే. తెలంగాణలో పైసలు లేవు, నేనేం చేయలేకపోతున్నా అని మాట్లాడే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఇగో పైసలు ఇక్కడే ఉన్నాయి అని చాలా కబ్జాలకు సంబంధించిన విషయాలు మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఒక్క కబ్జా మీద కూడా యాక్షన్ ప్లాన్ లేదు. పైగా అందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి గతంలో ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి అందరూ కలిసి ఇంకా ఆ కబ్జాలని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు, పంచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నో కేసెస్ని మనం ముందుకు తీసుకొచ్చినా ఇంతవరకు ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, పేదలకు సంబంధించిన భూములు ఉన్నాయి, కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి. అందులో ఒక 20% మీరు వేలం వేసినా ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ప్రశాంతంగా బతుకుతుందని. కానీ జెన్యూన్గా ఉన్న పోయిన భూములు పోయినాయి, ఆల్రెడీ గవర్నమెంట్ పేరు మీద ఉన్న ఇంకా వేరే భూములని వేలం వేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం దాదాపుగా 30,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి. తెలంగాణలో అతిపెద్ద భూ స్కామ్ ఇది, అతిపెద్ద భూ కబ్జా ఇది. 30 ఎకరాల భూమి, దాన్ని ఇప్పటికే రెరాక్ అప్లై చేసి పర్మిషన్స్ తెచ్చుకొని, హెచ్ఎండిఏ పర్మిషన్స్ తెచ్చుకొని దాదాపు 1,40,00,000 ఎస్ఎఫ్టీలో షేర్లింగంపల్లి మండలం పుప్పాలగూడలో, గండిపేట మండలం పుప్పాలగూడలో ఈ కబ్జాని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి అనే ఇద్దరు కలిసి కబ్జాని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఒక్కొక్క ఎస్ఎఫ్టీ దాదాపు 20 నుంచి 25 వేలకు అమ్ముతున్నారు. అట్లా 1,40,00,000 ఎస్ఎఫ్టీ. ఇందులో కమర్షియల్ ఉన్నది, రెసిడెన్షియల్ ఉన్నది. వెస్టర్న్ విండ్సర్ పార్క్ పేరుతో కొన్ని, వెస్టర్న్ స్ప్రింగ్స్ పేరుతో మరికొన్ని, వెస్టర్న్ మ్యారినా పేరుతో మరికొన్ని, ఇట్లా కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ చేసి అమ్మేస్తున్నారు. ఇది టోటల్గా టిఎస్ఐఏసికి సంబంధించిన ల్యాండ్, ఎవాక్యూ ప్రాపర్టీ, ఇట్లా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమి ఇదంతా కూడా. ఇది అయితే గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, ఎలాంటి రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. మరి అట్లాంటి భూములు పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా కడుతున్నారంటే కోర్టులను మేనేజ్ చేశారు, కోర్టులను తప్పుదారి పట్టించారు, అడ్వకేట్ జనరల్ని కొన్నారు, ఆర్డీఓ ఆనాడు చంద్రకళ ఆమెను కొన్నారు, ఆనాడు కలెక్టర్ అమయ్ కుమార్ని కొన్నారు, ఆనాడు సిసిఎల్ఏ ఇప్పుడున్న ఆయనే నవీన్ మిట్టల్ ఆయన్ని కొన్నారు. మొత్తం వ్యవస్థ అంతా పనిచేసి వాళ్ళ చేతిలో భూమి పెట్టింది. గవర్నమెంట్ మారింది, అబ్బా ఇది మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందేమో అనుకున్నారు. లేదు మీరే తింటే ఎట్లా, మాకు కూడా కావాలి కదని చెప్పి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎలక్షన్స్కి ముందు దాదాపు ఒక 500 కోట్ల డీల్ జరిగింది. ఓ 2 మాజీ ఎంపీలు వచ్చి కాంగ్రెస్లో చేరింది, కథ సుఖాంతమైంది. సో ఇదే అంశం పైన బక్కా జడ్సన్ గారు నిన్న ఈడీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ భూమి ప్రభుత్వానికి, దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అని దాదాపు ఒక 2,000 పేజీల డాక్యుమెంట్ని ఈడీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇది 277 సర్వే నెంబర్, 282 సర్వే నెంబర్, 342 అండ్ 341 టోటల్గా సబ్ డివిజన్ చేసేసి బై పి అని పార్ట్లు వేసేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని తెగనమ్ముతున్నారు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాపర్టీస్ జోలికి జనాలు ఎవరు వెళ్ళకండి, భవిష్యత్తులో ఇబ్బంది పడకండి. సబ్జెక్ట్కి వద్దాం. నా ముందు జడ్సన్ గారు ఉన్నారు, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నమస్తే జడ్సన్ గారు. సో ఈ అంశం మీద మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మాట్లాడుతున్నారు. నిన్న ఈడీ కంప్లైంట్ చేశారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మీకు అనిపిస్తున్నది? ఇప్పుడు ముందుగా మీరు చెప్పిన ఫస్ట్ లైన్ ఏంటంటే తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఫస్ట్ దీని ఒక లైన్ నేను ఇస్తా. ఏంటంటే తెలంగాణ దగ్గర ఇవాళ కూడా ప్రభుత్వం సిన్సియర్గా ఉంటే 7 లక్షలు కాదు 10 లక్షల కోట్ల అప్పు కూడా తీర్పే సామర్థ్యం తెలంగాణకు ఉంది. ఆ ఖనిజ సంపదకు అది ఉన్నది. హైదరాబాద్ రింగ్ రోడ్డు మనం మాట్లాడినప్పుడు ఐఆర్బికి తెలంగాణ అప్పుడున్న కేసీఆర్ సర్కారు ఐఆర్బికి 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చినప్పుడు అప్పుడు రోజు 2 కోట్ల ఇది ఉండే ఔటర్ రింగ్ రోడ్. మొన్న 1వ తారీఖులో అది 3 కోట్ల అయింది. 3కే 4 కోట్ల వరకు వస్తుంది రెవెన్యూ. దాని ఛార్జెస్ పెంచారు. అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు సంవత్సరానికి 200-300 కోట్ల రూపాయలు. ఇంకొక స్ట్రెచ్ ఒక 2 కిలోమీటర్ల పరిధి లోపట తెలంగాణ ప్రభుత్వం ఒక 12 కోట్ల రూపాయలు సంవత్సరానికి కోల్పోయింది. అది ఎక్కడ అంటే సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు. ఎక్కడ అంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ రోడ్ ఉండే కదా, శంషాబాద్ అంతా కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ లోపలికి ఎంటర్ అయినాక ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి మనం పోతుంటే ఎయిర్పోర్ట్ అక్కడ వరకు అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక టెండర్ వేసారు. ఒక స్ట్రెచ్ చెప్తున్నా, ఒక 2 కిలోమీటర్స్ లోపే నేను చెప్తున్నా. ఇక తెలంగాణ మొత్తం కథ వేరే. ఇక
ఈ ఈ స్ట్రెచ్ లోపు ఆ మన గవర్నమెంట్ ఎంతకంటే 12 కోట్లకని దాని టెండర్కి పిలిచారు. పిలిస్తే అక్షయ్ కంపెనీ అని బాంబే బేస్డ్ అక్షయ్ అని ఉంటుంది ఎక్కువ, అక్షయ వాళ్ళు 12 కోట్ల రూపాయలకి వేసారు. సెంటరీ కాక ఒట్టి సైడ్ హోల్డింగ్స్ 12 కోట్లు మాకు వద్దు, మాకు 65 లక్షలు చాలు, 65 lakhs గవర్నమెంట్ అన్నది. గవర్నమెంట్ కాదు, మాఫియా. గవర్నమెంట్ మాఫియా నడుపుతుంది, గవర్నమెంట్ ఎక్కడ అని చెప్పేసి 65 లక్షలకు ఇచ్చేసారు. అంటే 11,35,00,000 రూపాయలు లాస్. ఇంకోటి ఒకవేళ సెంట్రల్ బోర్డు ఉంటే ఇదే అక్షయ కంపెనీ వాడు 15 కోట్లు ఇచ్చేటోడు. అంటే 14,35,00,000 ప్రతి సంవత్సరం లాస్. నంబర్ 1. అదే శంషాబాద్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 కోట్ల రెవెన్యూ ఈ అడ్వర్టైజ్మెంట్ మిగిలిన ఏజెన్సీకి వెళ్ళి 2010 ఏజెన్సీ ఉంటుంది ఒక హైదరాబాద్. అట్లా 3 కోట్ల రూపాయలు వచ్చి ఈ మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చింది. అవి కూడా వసూలు చేయొద్దు. ఎందుకంటే ఒకటి కాదు, ఎవరికి ఇవ్వాలి? నవనిర్మాణ్కి ఇవ్వాలి. నేను ఎందుకు వస్తున్నా అంటే ఈ పర్సన్ ఇళ్ళకి వస్తాడు వెస్టర్న్లకు. ఓకే, ఈ అంతా నడిపింది ఎవరు? ఈ నవనిర్మాణ్ కంపెనీ ఎవరు? మిస్టర్ దీని వెనక ఉన్న సూత్రధారి ఎవరు అంటే ఈడు మన ఫహీం ఖురేషి. ఓకే, ఇప్పుడు ఆయన కార్పొరేషన్ అన్నిటికీ నువ్వు రంగనాథ్ దగ్గర పోయి ఇట్లా మా ఉంది ఇట్లా అయితే అని అడిగితే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పోయి అడిగితే మీరు పోయి ఫహీం ఖురేషిని కలువు అనే పరిస్థితిలో ఈరోజు తీసుకొని వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే లీడ్ స్పేస్కి ఇచ్చింది. ఈ సంస్థ నవనిర్మాణం తీసుకొని మొత్తం ఇల్లీగలే, అన్ని ఇల్లీగలే. కోమరెడ్డి ఇంకా రెడ్డి లెటర్ ప్యాడ్ మీద రాసియాలి, 25 లక్షల రూపాయలు ఆన్ రికార్డు చెప్తున్నా నేను. 25 lakhs రూపాయలు తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి స్ట్రెచ్కి వెళ్ళి ఆ స్ట్రెచ్ వరకు ఇవ్వాలి, డైరెక్ట్ లెటర్ పైన రాసియాలి రోడ్ల మీద లెటర్. ఇట్లా కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఈ రోజు లాస్. అన్ని ఒకటే కంపెనీ నవనిర్మాణే. ఒక నల్గొండ ఒకటి మాత్రం లీడ్ స్పేస్ కి ఇచ్చిండ్రు. తెలంగాణ మొత్తం ఎక్కడ కూడా కూడా తెలంగాణ వాళ్ళు ఏం కాదనుకుంటా. లీడ్ స్పేస్ ఇలా బామ్మారిది కదా, కేటీఆర్ బామ్మారి. అదే అంటున్నా, వాళ్ళదే ఉన్నదా? అదొక్కటే. ఇక తక్కిన ఈ మెట్రో నిన్న హెచ్ఎంఆర్ఎల్ ఇచ్చిండ్రు. అట్లా నేను తక్కినే పోతలేను. ఒక 2 మున్సిపాలిటీలో ఒక చిన్న యూనిట్ లో పోయినా, ఓకే ఇంట్లో చిన్న యూనిట్ పోయినా, రింగ్ రోడ్ యూనిట్ పోయినా, ఈ రెండింటికి పోతేనే కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇంకోసారి పైసలు లేవు, తెలంగాణ దరిద్రం తీసింది, నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూస్తే చెప్పులు దాచిపెట్టుకుంటారు అనే దరిద్రపైన మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడదు. నంబర్ 1. రెండోదిగా మన వెస్టర్న్ కాడికి పోతే ఈ భూములు గత ప్రభుత్వం కంపెనీల పేర్లతోనే రియల్ ఎస్టేట్ కోసం అని సేకరించింది. వాస్తవం ఇది. ఎక్కడ భూములు సేకరించినా ఏడ కంపెనీలు పెట్టలేదు. అది వరంగల్ టెక్స్టైల్ కంపెనీ అని పెట్టిండ్రు, అక్కడ దందాలే నడుస్తున్నాయి, ఇదే దందాలు. అయితే ఉద్యోగాలు ఇస్తామనే కదా అదే పెడతారు కదా. 50,000 మందికి నౌకర్లు వచ్చేస్తాయి, కంపెనీలు పెడుతున్నాం అంటే ఏడ ఇయ్యాలకన్నా నౌకర్లు ఉన్నది లేదు. మన ఏడ రోడ్లు ఎందుకు ఎక్కడ ఇవ్వాలి? కాదు, దానికోసం పెట్టండి, మీ పిల్లలకు నౌకర్లు వస్తాయి, మీ పిల్లలకు జాబ్లు వస్తాయి అని చెప్పేసి తీసుకుంటుండ్రు, పెట్టుకుంటారు. అలా పెట్టిన తర్వాత తీరా చూస్తే గత ప్రభుత్వమే ఇది రంజిత్ అప్పచెప్పింది. రంజిత్ రెడ్డి ఎంపీ అనేటువంటి అప్పచెప్పింది. అప్పచెప్పిన తర్వాత ప్రభుత్వం మారింది. మారంగానే ఇప్పుడు ఈ భూమి మీరు దక్కించుకోవాలి. దక్కించుకోగానే మళ్ళీ ఇదే ఫహీం ఖురేషి అనేటువంటి పోయి చర్చలు జరుపుతాడు. మొత్తం ఈయననే అన్నిట్లలో. ప్రెస్టేజ్ ఉంది కదా రాజేంద్ర నగర్, ప్రెస్టేజ్ లో బాజాబ్తా ఓపెన్ గా రంగనాథ్ గారి కళ్ళు దొబ్బినాయి అనుకుంటా నేను. ప్రేమావత్ చెరువు 300 అడుగులు లోపలికి వెళ్ళిపోయి కట్టేసిండ్రు ప్రెస్టేజ్ అనేటోడు. ఇంకో దిక్కు శంషాబాద్ దగ్గర, శంషాబాద్ ఇంకో దిక్కు రైట్ సైడ్ లా అప్పా చెరువు ఉంటది. అప్పా చెరువు తెగి ఒక బస్సు కొట్టుకపోతే 17 మంది చచ్చిపోయారు, 7 కొట్టుకపోయారు. అసొంటప్పుడు మన ఆ చెరువుతో ఎంత జాగ్రత్త ఉండాలి. అయితే అది ఏదో ఒక రోజు మేము కబ్జా చేస్తామని తూము మూసేసి డైరెక్ట్ కాలువ కట్టారు. 14 ఫీట్ల ఎడపుతం కాల్పు కట్టి అది బ్రిడ్జి కిందికి వెళ్ళి 2 ఫీట్ల లోపలి అంటే 2 ఫీట్ల తక్కువకి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఒక 5 స్టార్ హోటల్ కడతారు, ఇసే ప్రెస్టేజ్ అంటారు. అవి కూలగొట్టారు, అవి ఆ జోలికి పోరు. ఇప్పటికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, దాని జోలికి పోలే. ఇక్కడ ఈ ప్రభుత్వ భూములలో బాజాబ్తా అంటే నీకు వైట్ కాలర్స్ కింగ్ కాంగ్స్ గాజ్జిలాలు ఎక్కడైనా కట్టుకోవచ్చు. హైడ్రా అయినా ఏదైనా కేవలం పేదోని మీద కన్నెర్ర చేయనికే తప్ప పెద్దోని ఏం పీకనికి ఏం లేదు. వీళ్ళు పీకేదేం లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు, పేదోని కొట్టనికి. ఈయన పేదల భూములు మొత్తం గుంజుకొని మీరు ఇట్లా కడుతుండ్రు. అక్కడ ఫహీం ఖురేషి హీరోలే, నవనిర్మాణ వెనుక ఫహీం ఖురేషి, దీంట్లో కూడా ఓనర్ ఎవరు అని పేరు ఏదో ఉన్నది, రాజు ఏదో వాళ్ళ పేర్లు వినవాడే, విలయనం అంటే తెలంగాణ వాడే.